మన జీవితంలో కొన్ని కథలు విన్న ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం నేర్పిస్తాయి. ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇది వినడానికి గాడిద కథలా అనిపించొచ్చు, కానీ నిజానికి మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా సరే ఎలా ఎదుర్కోవాలో చెప్పే ఒక అద్భుతమైన పాఠం. మరి ఆ కథేంటో చూసేద్దామా? ఒక్కసారి ఆలోచించండి. మనల్ని ఎవరైనా కిందకి లాగేయాలని చూస్తే, మనల్ని సమస్యలతో విమర్శలతో కప్పేయాలని ప్రయత్నిస్తే అప్పుడు ఏం చెయ్యాలి? ఈ కథ సరిగ్గా ఇదే ప్రశ్నకు ఒక సమాధానమిస్తుంది. ఇది మన జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులకు ఒక పర్ఫెక్ట్ రూపకమని చెప్పొచ్చు. సరే, ఇంక కథలోకి వెళ్ళిపోదాం. ప్రతి కథలో ఉన్నట్టే ఇక్కడ కూడా కొన్ని పాత్రలున్నాయి. కాని అసలు కథ మొదలయ్యేది మాత్రం ఒక ఊహించని ప్రమాదంతో. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి చాలా ఏళ్లుగా నమ్మకంగా సేవ చేస్తున్న ఒక గాడిద కూడా ఉంది. కాని ఒకరోజు అనుకోకుండా ఆ గాడిద ప్రమాదవశాత్తు లోతైన పాడుబడిన బావిలో పడిపోయింది. దాన్నుంచి బయటకొచ్చే దారేలేదు. పూర్తి నిస్సహాయ స్థితి అన్నమాట. అయితే ఈ కథలో బావి అంటే కేవలం ఒక గొయ్యి మాత్రమే కాదు. అది మన జీవితంలో సడన్గా వచ్చే పెద్ద సమస్యలకు ఒక గుర్తు. అది ఉద్యోగం పోవడం కావచ్చు, ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అవ్వడం కావచ్చు, లేదా మనల్ని పూర్తిగా కట్టిపడేసే ఏదైనా పెద్ద అడ్డంకి కావచ్చు. కొన్నిసార్లు మనం కూడా ఇలాంటి బావుల్లో చిక్కుకుపోతాం కదా. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. మరి ఆ రైతు ఏం చేశాడు? అతను తీసుకున్న నిర్ణయం మనల్ని కొంచెం ఆశ్చర్యపరచొచ్చు, బహుశా షాక్కు కూడా గురిచేయొచ్చు. కథలో అసలు సిసలైన మలుపు ఇక్కడే మొదలవుతుంది. రైతు చాలాసేపు ఆలోచించాడు. ఒకవైపు తన నమ్మకమైన స్నేహితుడు, మరోవైపు కఠినమైన నిజం. గాడిదకు వయసైపోయింది, దాన్ని పైకి తీయడం చాలా కష్టం. పైగా ఆ బావిని ఎలాగూ పూడ్చేయాలి. అందుకే చాలా ప్రాక్టికల్గా, కాని ఒక రకంగా చెప్పాలంటే చాలా క్రూరంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే రైతు తన పక్కింటి వాళ్లని పిలిచి ఆ బావిని మట్టితో పూడ్చేయడానికి సాయం చేయమన్నాడు. బహుశా తన మనస్సాక్షిని శాంతపరుచుకోవడానికేమో అతను మనసులో ఇలా అనుకునుంటాడు: క్షమించు మిత్రమా, ఇది నీ మంచికే. ఎంత విచిత్రం కదా, కొన్నిసార్లు మనం చేసే తప్పుల్ని ఇలాగే సమర్థించుకుంటూ ఉంటాం. అప్పుడే ఆ గాడిదకు ఆ భయంకరమైన నిజం బోధపడింది. తాను ఎంతో నమ్మిన యజమానే తనని బ్రతికుండగానే సమాధి చేయబోతున్నాడు. ఆ క్షణంలో అది ఫీలైన భయం, ద్రోహం మాటల్లో చెప్పలేనివి. కథ ఇప్పుడు చాలా డ్రమాటిక్గా మారిపోయింది. ఇక్కడ మట్టి అంటే కేవలం మట్టి కాదు. మన జీవితంలో మన మీద పడే విమర్శలు, ఎదురయ్యే అడ్డంకులు, మనల్ని నిరుత్సాహపరచే మాటలు, ఇలా మనల్ని కిందకి లాగాలని చూసే నెగటివ్ ఫోర్సెస్ అన్నింటికీ ఈ మట్టి ఒక సింబల్ అన్నమాట. ఇక అంతా అయిపోయింది, గాడిద కథ ముగిసినట్లే అని అందరూ అనుకున్నారు. కాని ఇక్కడే కథ మొత్తం మారిపోతుంది. మన హీరో ఆ గాడిద ఒక విక్టిమ్లా ఏడుస్తూ కూర్చోలేదు. తనని తాను కాపాడుకునే ఫైటర్గా మారింది. మొదట భయపడ్డా, ఆ తర్వాత దానిలో ఏదో తెలియని ధైర్యం వచ్చింది. భయం పోయి దాని ప్లేస్లోకి బ్రతకాలన్న కసి వచ్చింది. ఓటమినంత ఈజీగా ఒప్పుకోవడానికి అది సిద్ధంగా లేదు. కథలో ఇదే అసలైన మైండ్ సెట్ షిఫ్ట్. ఆ గాడిద తన దగ్గర ఉన్న రెండు ఆయుధాలను బయటకు తీసింది. 1 బ్రతకాలనే విపరీతమైన కోరిక. 2 తన తెలివి. గమనించండి, హెల్ప్ అనేది బయటినుంచి రాలేదు, సొల్యూషన్ తన లోపల నుంచి వచ్చింది. మరి ఆ గాడిద ఏం చేసింది? అది ఫాలో అయిన స్ట్రాటజీ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. దాన్ని మనం సరదాగా షేక్ ఇట్ ఆఫ్ అండ్ స్టెప్ అప్ స్ట్రాటజీ అని పిలుచుకోవచ్చు. అదేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. వాళ్లు మట్టి వేయడం మొదలు పెట్టగానే ఆ గాడిద ఒక అద్భుతమైన ఐడియా వేసింది. తన వీపు మీద పడిన ప్రతి పార మట్టిని ఓపిగ్గా దులుపుకుంది. ఆ కిందపడిన మట్టిమీదే కాలుమోపి ఒక అడుగు పైకెక్కింది. తనని పూడ్చేయాల్సిన మట్టినే తనని పైకి తీసుకెళ్లే మెట్టుగా మార్చుకుంది. ఈ స్ట్రాటజీ వెనక ఉన్న సీక్రెట్ ఇదే: అడ్డంకులను అవకాశాలుగా మార్చుకోవడం. గాడిద ఈ పనిని ఒక్కసారి కాదు, పదే పదే అస్సలు అలసిపోకుండా చేస్తూనే ఉంది. సరే, ఇంత కష్టపడింది గదా, మరి ఫైనల్గా ఏమైంది? దాని విజయం మనకు ఎలాంటి పాఠం నేర్పిస్తుందో ఇప్పుడు చూద్దాం. అలా ఒక్కో పార మట్టిని దులుపుకుంటూ, ఒక్కో అడుగు పైకి ఎక్కుతూ, ఫైనల్గా ఆ గాడిద బావి అంచుకు చేరుకొని స్వేచ్ఛగా బయటకు నడిచింది. దాని ఓపిక, తెలివి దానికి అద్భుతమైన విజయాన్ని తెచ్చిపెట్టాయి. ఈ మార్పుని ఒక్కసారి చూడండి. బావిలో బందీగా ఉన్న ఒక బాధితుడు కాస్త బయటకొచ్చిన ఒక విజేతగా ఎలా మారిందో
భయం స్థానంలో ధైర్యం, ద్రోహం స్థానంలో స్థైర్యం నిల్చాయి. ఇది నిజంగా ఒక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. గాడిద అలా బయటకు రావడం చూసి రైతుకు, అతని పొరుగువాళ్లకు నోటా మాట రాలేదు. ఆశ్చర్యం, సిగ్గు రెండూ వాళ్లని కమ్మేశాయి. ఒక మామూలు గాడిదే కదా అని దాని శక్తిని, తెలివిని ఎంత తక్కువ అంచనా వేశారో అప్పుడు వాళ్లకర్థమైంది. సో ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే: ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోవద్దు. మనమీద పడే నెగటివిటీని దులుపుకోవాలి. వాటినే మెట్లుగా మార్చుకుని ఒక్కో అడుగు పైకి వేస్తూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఈ కథ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతోంది. మన జీవితంలో మనల్ని కిందకి లాగుతున్న ఆ మట్టి ఏది? అది ఒక విమర్శ కావచ్చు, ఒక ఫెయిల్యూర్ కావచ్చు, లేదా ఒక కష్టమైన పరిస్థితి కావచ్చు. ఆ మట్టిని మన తర్వాతి మెట్టుగా ఎలా మార్చుకోగలం? దీని గురించి ఒక్కసారి ఆలోచించాలి.